చైతన్యము అంటే చైతన్యాన్ని కలిగించే ఆత్మ. ఆ శక్తి నీ మీదికి రావాలి. పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకోవాలి. అప్పుడు ఏమైందో తెలుసా? నీలోనూ నీ ద్వారాను మానవాతీతమైన కార్యాలు జరుగుతాయి. మనుషులకు మైండ్ పోయే కార్యాలు జరుగుతాయి. దేవుని సన్నిధిని నీలో జనం చూస్తారు. నువ్వు కూర్చున్న దగ్గర జనం దేవుని సన్నిధిని అనుభవిస్తారు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు జనం పరిశుద్ధాత్మ చేత స్పర్శించబడతారు. ఆఖరికి నువ్వు చూసిన చూపు సైతం శక్తివంతమైంది. కొంతమంది భక్తులు దేవుని ఆత్మను పొందుకొని ప్రార్థనలో దేవుని ఆత్మశక్తితో నింపబడి పొదిగి 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 శక్తివంతంగా లేచి నడుస్తూ పోతా ఉంటే కనపడ్డవాడిని చూసినోడు పడి ఏడ్చాడు, పలకరించినోడు పడి మారు మనసు పొందాడు. ప్రసంగాలు లేవు, ఏమి లేవు, స్పర్శిస్తే మారు మనసు. అలాంటి ఉజ్జీవకర్తలు ఉన్నారండి. ఎవరి గురించో మనం చెప్పుకోవటం కాదు, మన లైఫ్లో వాటిని అనుభవించి లోకానికి సాక్ష్యం ఇవ్వాలి. ఈరోజు అద్భుతమైన ప్రసంగాలు నడుస్తున్నాయి, అన్ని హడావుళ్ళు బాగానే జరుగుతున్నాయి, కానీ శక్తి లేదు. ఆ శవములలో ఏమి లేదో, జీవాత్మ లేదో. జీవాత్మ లేనప్పుడు ఎంత అందమైనవైతేనే శవాలేగా. సినిమా నటి శ్రీదేవి చనిపోయింది, తీసుకొచ్చారు ఆమెను చూపించడానికి, ఫుల్గా మేకప్ కొట్టి తీసుకొచ్చి పెట్టారు. ఏం లాభం? ఎంత చక్కని మేకప్ వేస్తే ఏం లాభం అండి? ఆమె శవమేగా. పరిశుద్ధాత్మ జీవమును వదిలినప్పుడు ఆ జీవం, ఆ ఊపిరి వాళ్ళలోకి ప్రవేశించినప్పుడు వాళ్ళు శక్తివంతులయ్యారు. వాళ్ళు పని చేయటం మొదలుపెట్టారు. లేఖనం అంటుంది, ఏమంటుందో తెలుసా? వాళ్ళు ఒట్టి మనుషులు కాదు, ఒక మహాసైన్యం అయ్యారు. ఎండిపోయిన ఎముకలు మహాసైన్యమై నిలుస్తాయి. ఆశ లేదు, నిరీక్షణ లేదు, అవకాశం లేదు, మన పని అయిపోయింది అనుకునుచున్న వారలారా, ఏమైపోయింది నీ పని? ఏమీ కాల. 80 ఏళ్ళ వయసు వచ్చింది, ఇంకేముందిలే నా పని అయిపోయింది అనుకున్నాడు మోషే. దేవుడు తన ఆత్మనిచ్చి మోషేకి 6 లక్షల కాల్బలాన్ని నడిపించే ఆరోగ్యం ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. నాడు మోషే మీద ఉంచిన ఆత్మలో ఒక్క పాలు డివైడ్ చేస్తే 70 మంది మీదకి వచ్చింది.